వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే జాతీయ స్థాయిలో ఇవాళ పత్రికల్లో కవర్ చేసిన కథనాలు వెనుక వాస్తవాల విశ్లేషణతో సహాయ కార్యక్రమానికి స్వాగతం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఓవైపు మహారాష్ట్ర సీఎంకి సంబంధించిన పీఠముడి వీడియోలాగా కనిపిస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన వార్తలు చూస్తే ఏదైతే రైతు భరోసాకు సంబంధించి గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైన ఒక సందిగ్ధత నెలకొంది. దానికి సంబంధించి ఈనాడు పత్రిక దానిపైన చేసింది. అందులో ముఖ్యంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా సన్నాలకు 500 రూపాయల బోనస్ కూడా కొనసాగుతుంది అంటూ తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో నిన్న ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది, హామీల అమలులో ఆ పార్టీ విఫలం చెందింది, బారాసా కాంగ్రెస్ దొందే 100 రోజుల్లో నెరవేర్స్తామన్న 6 గ్యారంటీలు గాలికి వదిలేశారంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలంటూ ఓ ఛార్జ్షీట్ విడుదల చేస్తే దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ములుగు అడవుల్లో తుపాకుల మోత అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమైన పరిస్థితి కానివ్వండి, అందులో ముఖ్యంగా ఇల్లెందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రం ఉన్నదానికి సంబంధించి, అంతేకాకుండా మరో 4 మృతులను కూడా గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లోనూ విఫలం చెందింది అంటూ ప్రభుత్వంపై హరీష్ రావు చేసిన విమర్శలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక మాలల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలంటూ నిన్న ఎమ్మెల్యే గడ్డం వివేక్ సింహగర్జన సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు ప్రముఖంగా ఈనాడులో కనిపిస్తుంటే, ఇక వెలుగులో అదే వార్తకి ఇంకొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో ముఖ్యంగా దళితులను విభజిస్తే సహించేది లేదు, క్రిమి లేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోము అంటూ సింహగర్జన వేదికగా మాలలు హెచ్చరికలు చేసిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా అంటూ అదే వార్తకు V6 కూడా ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూస్తే ఎస్జిడిపిలో వృద్ధిలో తెలంగాణ టాప్లో ఉంది. ఆర్థిక సంవత్సరంలో $18,700 కోట్ల చేరే ఛాన్స్ ఉందంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన వార్త ఏఈ నికేష్ అక్రమాస్తులకు సంబంధించి దాదాపుగా 200 కోట్లకు పైమాటే ఉంది. తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయంటే ఏసీబీ దర్యాప్తులో వెల్లడైన వివరాలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి అంటూ ఆ వార్తకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఫడ్నవీసే ఫైనల్ అంటూ ఇందులో కూడా దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఏపీ వార్తలకు సంబంధించి చూస్తే అరబిందోకి ఇచ్చాకి అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో 41.12% వాటా కట్టబెట్టిన జగన్, ఆ తర్వాతే అక్కడి నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు అంటూ గత 3 ఏళ్లలో దాదాపుగా 48,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం తరలించారు. దేశభద్రత పరంగా పెట్టి స్మగ్లింగ్కు దారాలు తెరిచారంటూ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక దాదాపుగా 1,600 కోట్లు వెచ్చించి 9,260 డోర్ డెలివరీ పేరుతో తీసుకొచ్చిన వ్యాన్లు ఈ గ్రీన్ ఛానల్ను క్రియేట్ చేశాయంటూ తను చేసిన వ్యాఖ్య మనకు కనిపిస్తుంది. ఇక గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి అంటూ ఉపాధి హామీ పథకాలు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ భారీగా రోడ్ల నిర్మాణం చేపట్టిన పరిస్థితుల్లో గత 3 నెలల క్రితం నుంచి చూస్తేనే 2,281 కోట్లతో 22,662 పనులు ప్రారంభమైన పరిస్థితి. ఇక 45 రోజుల్లో పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఇవ్వాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తలు మనకు కంటిన్యూ అవుతున్నాయి. అందులో అరకొర వసతులు, అద్దె భవనాలు అంటూ కొత్త జిల్లా కేంద్రాల్లో ఇంకా బాలరిష్టాలి అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక హమ్మయ్య ముప్పు తప్పిందంటూ రిడ్జ్ ప్రభావంలో తప్పిన పెను తుఫానుకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జయమయ్యాయి. అయితే 4,463 హెక్టార్ల పంటలు మునకాయి. పుత్తూరులో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో తిరుమల ఘాట్లో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. ఇక కొండపైన జలాశయాలు కూడా నిండుతున్న నేపథ్యంలో అది సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా ఏటూరు నాగారంలో 7 మావోయిస్టుల కాల్చివేత అంటూ నెత్తరోడిన అడవి అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ఇక సాక్షి పత్రిక గమనిస్తే మాత్రం సాక్షి పత్రికలో ఏదైతే ఇవాళ కీలకమైన వార్తలకు సంబంధించి స్పేస్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో రైతు సేవా కేంద్రాల్లో నిరాశ తప్ప భరోసా కరువు, తుఫాను హెచ్చరికల్లోనూ రైతులను రోడ్డుపై వదిలేసిన సర్కార్ అంటూ ప్రభుత్వమే ముంచేసింది అంటూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై అన్నదాతల ఆవేదన అంటూ వార్త మనకు కనిపిస్తుంటే, మరోవైపు బాధ్యత మరచి ఎదురుదాడ, ప్రభుత్వంలో కొనసాగుతున్న విమర్శల డ్రామాలు, అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇంకా జగన్పైనే కూటమి నేతలు నెపం నెడుతున్నారు అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. బాబు డైవర్షన్లో ఊరూరా పచ్చనేతలకు బెల్ట్ షాపులు, అలాగే ఇప్పుడు బెల్టులు తీస్తామంటూ బాబులు బీరాలు పలుకుతున్నారు. ఇక మిల్లర్లకు సీఎంఆర్ బిల్లుల చెల్లింపులో కమిషన్ల దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామాను
తెరపైకి తెచ్చినట్టుగా తను చెప్పే ప్రయత్నం చేశారు. ఇక వాలంటీర్లకు సంబంధించిన వార్త వేటు వేసి ఇంటి వద్దకే పౌర సేవలంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేయడం, అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ 15,000 కోట్లకు పైగా భారాన్ని జనం నెత్తిన వేసిన విషయానికి సంబంధించి వార్త మనకు కనిపిస్తుంటే, నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు, పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతోనే చెవిరెడ్డిని పిలిచానంటూ ఆయన వచ్చి పరామర్శించి వెళ్ళగా ఎర్రవారిపాలెంలో బాలిక ఏదైతే తండ్రికి సంబంధించి ఒక వార్త వచ్చిందో, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆ వార్తకు సంబంధించిన కథనం మనకు కనిపిస్తుంది. ఇక విశ్లేషణలోకి వెళ్లే ముందు ఏదైతే